शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रयितुनः स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषीमधुरैः कटाक्षैः। वैदग्ध्यवर्णगुणकुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोत्थपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनि सन्निधत्ताम्। विमलपटी कमलपुटी पुस्तकरुद्राक्षसस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। जयतु जयतु देवो देवकीनन्दनोऽयं जयतु जयतु कृष्णो वृष्णिवंशप्रदीपः। जयतु जयतु मेघश्यामलः कोमलाङ्गो जयतु जयतु पृथ्वीफलनाशो मुकुन्दः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। हरिः ओम्। परमेश्वरस्वरूपं नमस्कारः। సభాపర్వం పూర్తి చేసి పాండవులు ధర్మమునకు కట్టుబడినటువంటి వారై అరణ్యవాసానికి బయలుదేరుతున్నటువంటి సందర్భంతో నిన్నటి సభాపర్వం పూర్తయింది. ఆరణ్య పర్వ ప్రారంభమునందు పాండవులు అరణ్యవాసానికి బయలుదేరినటువంటి సందర్భంతో నన్నయ్య గారు దాన్ని ప్రారంభం చేశారు. పాండవులు ఉత్తర దిక్కుగా తమ ప్రయాణాన్ని ప్రారంభం చేసి అరణ్య ప్రవేశం చేస్తున్నారు. వారితో పాటుగా ఇంద్రసేనుడు అనబడేటటువంటి ప్రముఖమైనటువంటి సేవకుడు, ఆయనతో పాటుగా 14,000 మంది ఇతరులు సేవకులు రథాలు పూంచి బయలుదేరారు. కొన్ని వేల మంది బ్రాహ్మణులు వారిని అనుగమించారు. ఆ నగరంలో ఉండేటటువంటి పౌరులు వాళ్ళు వెళ్ళిపోతుంటే రెండు వైపులా రహదారులకు నిలబడి, అయ్యో పాండవులు వెళ్ళిపోతున్నారు, వాళ్ళు మహాధర్మాత్ములని ధర్మరాజు గారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేశారు. అయ్యా మేము కూడా మీతో వచ్చేస్తాం అరణ్యానికి అంటే ఎందుకు వచ్చేస్తారని అడిగాడు ఆయన. వాళ్ళు చెప్పిన మాట చాలా గొప్ప మాట చెప్పారు. వాళ్ళు ఏదో పెదవుల వెంట వచ్చినటువంటి మాటలుగా చెప్పడం కాదు, వాళ్ళకు శాస్త్రీయమైనటువంటి ప్రమాణాన్ని చెప్పారు. ఎందుకు వచ్చేద్దాం అనుకుంటున్నారో ధర్మరాజు గారితో. సద్గుణములు కలిగినటువంటి వ్యక్తితో కలిసి తిరిగినంత మాత్రం చేత సద్గుణముల యందు ధర్మమునందు అనురక్తి ఏర్పడుతుంది. తనంత తాను మంచి పని చేస్తున్నవాడు అయినప్పటికీ అతని దుష్టాత్ముడు కాడు, దురాత్ముడు కాడు, మంచి పనే చేస్తున్నాడు, మంచి క్రియ ఎందే ఉన్నాడు. కానీ చుట్టూ దుర్మార్గులు ఉన్నటువంటి కారణము చేత ధర్మమునందు అనురక్తి నిలబడదు. ఈ కారణం చేత మేము మీతో వచ్చేద్దాం అనుకుంటున్నాము అన్నారు. అది నిజమే. ఆ మాట చాలా గంభీరమైనటువంటి వాక్యం. అది మనం సజ్జనులైనటువంటి వారితోటి, భగవద్భక్తులైన వారితోటి, ధర్మమునందు పూనిక కలిగిన వారితోటి తిరుగుతుంటే 1000 శాస్త్రములు చదువుకుంటే ఎంత పూనిక కలుగుతుందో ఒక సజ్జనుడితో కలిసి తిరిగినంత మాత్రం చేత అంత పూనిక కలుగుతుంది. మనకి తెలియకుండానే వస్తుంది.
ఎందుచేతన అంటే అడుగు తీసి అడుగు వేస్తే ఆయన ధర్మం గురించి ఆలోచిస్తూ ఉంటాడు. దీన్ని నేను ఇప్పుడు ఇలా అనుష్ఠించాలి, ఇలా పట్టుకుని ఉండాలి అనుకుంటాడు. ప్రతి చిన్న విషయానికి ధర్మాన్ని ఆలంబనంగా తీసుకుంటాడు. ఆ ఆలంబనంగా తీసుకుని ఆయన చూపించేటటువంటి సహనం, ఆయన జీవితంలో వచ్చేటటువంటి ఉద్ధాన పతనముల యందు ధర్మాన్ని విడిచిపెట్టకుండా ఉంచుకున్నటువంటి స్థితిని చూసినప్పుడు ఎన్నో శాస్త్రాలు చదివితే వచ్చేటటువంటి ఆ పూనిక సజ్జనుడైనటువంటి వాడితో కలిసి తిరిగినంత మాత్రం చేత వచ్చేస్తుంది. ఇంగువ కట్టినటువంటి బట్టకి ఇంగువ వాసన ఎలా వస్తుందో సజ్జనుడైన వానితో కలిసి తిరిగినటువంటి వాడికి సద్గుణములు అలా అలవడతాయి. విశేషించి ధర్మమునందు పూనిక కలుగుతుంది. అదే దురాత్ముడు కాకపోయినప్పటికీ, మంచివాడైనప్పటికీ, మంచి కార్యాన్నే చేస్తున్నప్పటికీ ఆయన చుట్టూ దుష్టాత్ములుండి ఎప్పుడూ అధర్మం గురించి ఆలోచిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు తాత్కాలికంగా సుఖపడచ్చు, కానీ శాశ్వతంగా మాత్రం కష్టాన్ని అనుభవిస్తారు. ధర్మాన్ని పట్టుకున్న వాళ్ళు, ధర్మాన్ని విడిచిపెట్టినటువంటి వాళ్ళు. మీకు అదే ధర్మాన్ని పట్టుకున్న వాడికి అధర్మాన్ని పట్టుకున్న వాడికి తేడా అక్కడే ఉంటుంది. మీరు శ్రీరామాయణం చూడండి, ఒక అనుమానం వస్తుంది. రావణాసురుడు బతికున్నంత కాలం భోగాలన్నీ అనుభవించాడు, అధర్మాన్ని పట్టుకున్నాడు. ఆయన ఏం కష్టపడలేదు. చిట్ట చివర రామచంద్రమూర్తి చేతిలో చచ్చిపోయాడు యుద్ధంలో. ఎప్పుడో ఒకప్పుడు చచ్చిపోవాలిగా, యుద్ధంలో చచ్చిపోయాడు, వీరమరణాన్ని పొందాడు, అయిపోయింది అక్కడితో. రాముడు ధర్మాన్ని పట్టుకున్నాడు. రాముడు చాలా కష్టాలు పడ్డాడు, అన్ని ఇన్ని కష్టాలు కావు, అన్ని కష్టాలు పడ్డాడు. చిట్ట చివరికి రాముడు సింహాసనాన్ని అధిష్ఠించాడు. అప్పుడు కూడా ధర్మం కోసం మళ్ళీ భార్యకి దూరంగా జీవనం చేయవలసి వచ్చింది. ధర్మాన్ని పట్టుకున్నవాడు పడ్డ సుఖం ఏమిటి, అధర్మాన్ని పట్టుకున్నవాడు పడ్డ కష్టం ఏమిటి? ఏమిటి తేడా రెండింటికి? అప్పుడు ఏది మనకి సహజంగా ఆదర్శవంతంగా అనిపిస్తుంది? ఏమి రావణాసురుల్లా బతికితే వచ్చిన నష్టం ఏముంది? ఎవడు పడతాడు ఆ కష్టాలని? ఎందుకు వచ్చింది? ధర్మం పట్టుకుని రామచంద్రమూర్తి ఏం సంతోషపడ్డాడనిపిస్తుంది. కానీ అది కాదు. అధర్మం పట్టుకున్నవాడు సంతోషంగా ఉన్నట్లు మనకు అనిపిస్తుంది, కానీ వాడు భద్రతతో ఉండడు, వాడు సంతోషంగా ఉండడు. నిజానికి మనసు లోపల ఎప్పుడూ ఉద్విగ్నతతోటే ఉంటాడు, ఎప్పుడూ భయంతోనే ఉంటాడు. భయానికి మరణము యొక్క మారు పేరు అని పేరు. ఆ భయంతో ఉన్న కారణం చేత అతను చచ్చిపోయిన రోజున బతికిపోతాడు. ధర్మాన్ని పట్టుకున్నవాడు ఎన్నాళ్ళు ఉన్నాడో అన్నాళ్ళు బ్రతుకుతాడు, సంతోషంగా ఉంటాడు. శరీరం విడిచిపెట్టిన తరువాత యుగాలు మారిపోయినా సరే కీర్తి శరీరుడై మిగిలిపోతాడు. ఆయన శరీరం వెళ్ళిపోతుంది, కానీ ఆయన కీర్తి శరీరంగా మిగిల్చుకుని వెళ్ళిపోతాడు. ఆయన గురించి ఎక్కడ మాట్లాడినా ఎవరు మాట్లాడినా ఆ కీర్తిని ఉదాహరిస్తారు. ఆయనలా బ్రతకండి అని చెప్పుకుంటారు. అందుకే ధర్మం పట్టుకున్నవాడు కష్టపడ్డట్టుగా అనిపించచ్చు, కానీ ధర్మాన్నే పట్టుకోవాలి. మంచిగా ఉన్నవాడి చుట్టూ అధర్మాత్ములు చేరారనుకోండి, అధర్మం పట్టుకుని వాళ్ళంత బాగున్నప్పుడు నేను ఈ ధర్మం పట్టుకోవలసిన అవసరం ఏమిటనేటటువంటి చిన్న చాంచల్యం మనసులో కలిగే అవకాశం ఉంటుంది. అందుకని మేము దుర్యోధనాదుల యొక్క పరిపాలనలో ఉండాలనుకోవట్లేదు. మీరు వెళ్ళిపోతున్నారు అరణ్యానికి ధర్మాత్ములు. 13 సంవత్సరముల కాలం తర్వాత ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు. శుభం జరగాలని, మీరు తిరిగి రావాలని మేము కోరుకుంటాం. కానీ ఈ 13 సంవత్సరములలో మా మనసు అధర్మమునందు పూనికని పొందితే మేము పాడైపోతాం, మా జీవుడు పాడైపోతాడు. అందుకే మాకు ధర్మమునందు పూనిక కలగాలి అంటే మీతో కలిసి ఉంటాం, అందుకని మేమందరం మీతో వచ్చేస్తాం అంటే. ధర్మరాజు గారు చాలా అందమైన మాట ఒకటి అన్నాడు. ఆయన అన్నాడు, ప్రేమ ఎక్కడ ఉంటుందో అక్కడ గుణములు కనపడతాయి. మీకు మా యందు చాలా విశేషమైన ప్రేమ, అందుచేత లేని గుణములు మా యందు ఉన్నట్లుగా మీకు కనపడుతున్నాయి తప్ప నిజమే మేమంత గుణవంతులమే అనకూడదు. అందుకని ఆయన తనని తాను పొగుడుకోలేదు. లేని గుణములు మా యందు ఆపాదించి మేము చాలా మంచివాళ్ళమన్న భావన మీరు పొంది ఉన్నారు. మీకు ధర్మమునందు ఉన్నటువంటి అనురక్తియే మిమ్మల్ని